జనాల ప్రదక్షిణగా వెళ్ళి
కార్యక్రమం అండి ఉదయాస్తమాన సేవ అని స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి తిరుపతిలో ఎలాగైతే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కార్యక్రమాలు ఎలాగైతే అక్కడ సేవలు చేస్తారో ఇక్కడ కూడా అలాగే తలపెట్టారు శ్రీ కందాళ శ్యామ్ గారు వారి సతీమణి గాయత్రి అరుణ్ గారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సుప్రభాత సేవ, తోమాల సేవ, అష్టాభిషేకం, పూరాభిషేకం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతోంది. దీని తర్వాత సాయంత్రం తిరువీధి ఉత్సవం ఉంటుంది. తర్వాత అన్నమాచార్య కీర్తనల నాద నీరాజనం లాగా ఇక్కడ కూడా సంకీర్తనలు ఉంటాయి. తర్వాత శ్రీ టీటీడీ ఆస్థాన విద్వాంసులు ఆకెళ్ళ విభీషణ శర్మ గారు వచ్చి ఉన్నారు. వారు కూడా ప్రతిరోజు 3 రోజులు సాయంత్రం అనుగ్రహ భాషణం చేస్తారు, స్వామివారి వైభవాన్ని వివరిస్తారు ఇక్కడ. అలాగే ప్రతిరోజు రేపు ఎల్లుండి కూడా ఇలాగే ఉదయం సుప్రభాత సేవలు, తోమా సేవలు అవన్నీ ఉంటాయి. సాయంత్రం సహస్ర దీపాలంకరణ, అలాగే తిరువీధి ఉత్సవం ఇవన్నీ కూడా ఉంటాయి. ఈరోజు పూరాభిషేకం ఉంది, రేపు వెంకటేశ్వర వ్రతం ఉంటుంది ఇదే సమయంలో, ఎల్లుండి శ్రీవారికి కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. మిగతా ఉదయం సాయంత్రం కార్యక్రమాలు మాత్రం ప్రతిరోజు యథావిధిగా జరుగుతాయండి స్వామివారికి. ఇది సంకల్పం, ఉదయాస్తమాన సేవ సంకల్పం ఇది. ఇక్కడ మన విశాఖపట్నం సాగర్ తీరాన ఎంవిపి కాలనీలో ఉన్న భద్రం కమ్యూనిటీ హాల్ నందు ఋషిపీఠం విశాఖ శాఖ వారి ఆధ్వర్యంలో 26వ తారీఖు సాయంత్రం నుంచి 29వ తేదీ వరకు స్వామివారికి తిరుమలలో ఏ విధమైన నిత్య కైంకర్యాలు, నిత్య సేవలు జరుగుతాయో అటువంటి సేవల్ని ఇక్కడ కూడా ప్రజలందరికీ, ముఖ్యంగా శ్రీవారి భక్తులందరికీ కూడా చూపించాలి అనే సదుద్దేశంతో శ్రీ కందాల వెంకట శ్యామ్ గాయత్రి గారి దంపతుల ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీవారి ఉదయాస్తమాన సేవలు వెంకటేశ్వర వైభవం అనే పేరుతో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు నిరంతరంగా సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా రోజుకొక ప్రత్యేకత రీతిన ఈరోజు శుక్రవారం స్వామికి పూరాభిషేకం తిరుమలలో జరుగుతుంది కాబట్టి అదే రీతిని ఇక్కడ కూడా పూరాభిషేకం ప్రస్తుతం జరుగుతూ ఉంది. అలాగే రేపటి రోజున వసంతోత్సవం, అంతేకాకుండా వెంకటేశ్వర వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆదివారం రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం స్వామివారికి తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామిని ఏ విధంగా అయితే ఊరేగింపు చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా మలయప్ప స్వామివారికి తిరువీధి ఉత్సవం ఉంటుంది. అనంతరం స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ మరియు నాద నీరాజనం కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ప్రవచన నిధి అయిన శ్రీ ఆకెళ్ళ విభీషణ శర్మ గారు ఇక్కడ మన భాగ్యం చేత విశాఖపట్నానికి వచ్చి ఉన్నారు. వారి నోటి వెంట మన అందరికీ కూడా శ్రీ వెంకటాచల వైభవం మరియు వెంకటేశ్వర వైభవం గురించి ప్రతిరోజు మనకి తిరుమలలో జరిగే కార్యక్రమాల గురించి, వాటి విశిష్టం గురించి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనొచ్చు, అందరూ ఉచితంగా ఇక్కడ సేవా కైంకర్యాల్లో పాల్పంచుకోవచ్చు. కాబట్టి ఋషిపీఠం సత్సంగం శాఖ తరపున మీ అందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని శ్రీవారి సేవా భాగ్యాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. నమో వెంకటేష్. ఇక్కడ 26/12/2024 నుంచి 29/12/2024 వరకు శ్రీ వెంకటేశ్వర వైభవం జరుగుతుంది. విశాఖపట్నం ఎంవిపి కాలనీ భద్రం పార్క్లో అని వెంకటేశ్వర స్వామి కటాక్షం వల్ల ఈ విశాఖపట్నమే కాకుండా ఈ రాష్ట్రంలోని ఈ దేశ ప్రజలందరి శ్రేయస్సు కోరి ఇక్కడ వెంకటేశ్వర కళ్యాణం జరగబడుతుంది. ఇక్కడ ఉదయాస్తమాన సేవ ఏ విధంగా అయితే టీటీడీలో ఉదయాస్తమాన సేవలు జరుగుతుంటాయి ఆ కార్యక్రమాలన్నీ సుప్రభాత సేవ నుండి సాయంకాలం తోమాల సేవ వరకు, ఏకాంత సేవ వరకు అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరగబడును. ఇక్కడ ప్రస్తుతం తిరుపతి నుండి ఆకల విభీషణ శర్మ గారు వచ్చి సాయంకాలం ప్రతిరోజు ప్రవచనాలు వినిపిస్తారు. అవి అందరూ భక్తులందరూ శ్రద్ధగా వచ్చి ఇక్కడ పాల్గొని స్వామి కృపకు పాత్రలు కాగలరని హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.